దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన హోసన్న గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి తొదుకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడుండును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదువుబడినటువంటి మాట కొద్దిసేపు మనమంతా కలిసి ధ్యానం చేద్దాం. తొదుకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి అని చెప్తున్నటువంటి దేవాతి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఎవరు, ఏ దేవుడు మనకు తోడై ఉండేది అంటే, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఏమిటంటే, యేసయ్య ప్రేమ సమాధానములకు కర్త. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని ప్రేమ కలిగిన దేవుడు మనకు తోడుంటాడు? ఏమండి, మనుషులు మనల్ని వదిలిపెట్టినా, మనుషులు మనల్ని తృణీకరించిన, మనుషులు మనల్ని హేళన చేసిన, దేవుడు మనల్ని హేళన చేయకుండా ప్రతి క్షణం తన కవిగిట భద్రపరుస్తూ కాపాడుతూ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ విధము చేతనైనా క్రీస్తు మనకి తోడుండి మనకు క్షేమమునిచ్చి, ఆయన ప్రేమలో మనం ఎదిగేటట్లు ఆయన కృప చూపడానికి సమర్థుడైన దేవుడు. కనుక ఈరోజు నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా దేవుని తోడు కోసం ఎదురు చూస్తే, ఒక మాట అంటాడు, నన్ను నమ్మిన వారికి నేను తోడుండి వారిని ఒంటరిగా విడిచిపెట్టను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన తోడై ఉండి ఏం చేస్తాడంటే, మనల్ని ఎక్కడ ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. ఏ సందర్భంలోనైనా, ఏ విషయంలోనైనా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రేమైన వారులారా, దావీదు అంటాడు, గాఢంధకారములో నేను వెళ్ళినను ఏ భయము ఏ అపాయం నాకు రాలేదు. కనుక ఎందుకు రాలేదు అంటే, ఆ దేవుని తోడు నాకుంది కనుక నాకు ఏ అపాయం కలగలేదు అని చెప్తాడు. నిజమే, యేసు ప్రభుని నమ్ముకున్న వారికి, యేసు ప్రభుపై ఆధారపడే వారికి ఆయన తోడుంటాడు. తోడుండి వారికి క్షేమమునిచ్చి, వారికి కాపుదలిచ్చి, వారికి నెమ్మది కలుగు చేసి ఆయన హస్తపు నీడలో భద్రపరుస్తాడు. నిజమేనండి, గాఢంధకారపులో ఇలాంటి పరిస్థితులకి దావీదు దిగిన అంటాడు, దావీదా నువ్వు భయపడవంటే, ఎందుకు నేను భయపడాలి? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నాకు తోడై ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కనుక ఎన్ని సందర్భాల్లోనూ దేవుడు నీ విషయంలో కూడా చాలాసార్లు ఆయన నీకు తోడై ఉంటాడు. వేటకాని ఊరి నుండి విడిపించుంటాడు, మరణ పంచుల్లో నుండి లేపుంటాడు, కుటుంబ పరిస్థితుల్లో తలక్రిందులు అవుతున్నప్పుడు చేయి పట్టి నడిపించుంటాడు. ఒక్కొక్క క్షణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, మన దేవుడు ప్రేమ కలిగిన వానిగా మన తోడుండి కరుణా కటాక్షములు మన పైన చూపుతూ ఆయన నెమ్మది కలుగు చేసి, ఏమండి, సమాధానము చేత నింపి ప్రేమ చూపి మనకి తోడున్నాడు. మీ అందరికీ బాగా పరిచయమైన వ్యక్తులు, వారి పేరు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారి తోడుండి ఎర్ర సముద్రములు పాయలు చేసెను అని రాయబడింది. ఎస్, మన దేవుడు తోడుంటే మన ముందు నిలబడుకుని ఉన్న సమస్యలు అవి ఎంతటివైనా, ఏమండి, మనలను మించి ఉన్న, మనకంటే పైనే ఉన్న, మనకంటే ఏమండి మనలను ముంచేవిగా ఉన్న, అయినా పర్వాలా మన దేవుడు మనకు తోడుంటే వాటన్నిటిని దేవుడు ఏమండి మన ఎదుట పారదోలగలడు, మన ఎదుట వాటిని నిర్మూలన చేయగలడు. కనుక నమ్మిన దేవుని పైన నమ్మకం ఉంచండి. నీ దేవుడు ఎప్పుడు ఎక్కడ నేను విడిచిపెట్టక ఆయన నీకు తోడుంటాడు. అందుకే వాక్యం అంటుంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎస్, దేవుని సన్నిధి మనకు తోడొస్తే ఏమండి ప్రతికూల స్థితులన్నిటినీ ఆయన అణిచివేసి, ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఆయన అణిచివేసి మనకు తోడుండి మనకు జయమును అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు దేవా నీవు మాకు కూడా తోడుండయ్యా అని ఆశపడిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రియుడా, ప్రాణప్రియుడా, మీకు వందనాలనైనా. ఇదే నాన్న ప్రభు, ఈ మాట్లాడిన ప్రతి బిడ్డకి మీరు తోడుండండి. వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో ప్రతి విషయంలో మీరు తోడుండి నడిపించండి నాయన. మీ క్షేమము ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏదేమైనా మీ చిత్తానికి అనుకూలంగా ఆ బిడ్డలను నడిపించి మీ ఘననామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.